సాంకేతిక రంగం మరింతగా వృద్ధి చెందేందుకు వచ్చే 2-3 ఏళ్లలో అధునాతన సాంకేతిక నైపుణ్యాలు గల 10 లక్షల మంది ఇంజనీర్లు అవసరముందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నాస్కామ్ అంచనా వేసింది. ఇప్పటికే 20.75 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరిన దేశీయ టెక్నాలజీ రంగం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 54 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతుండగా 3 లక్షల కోట్ల డాలర్లకు పైగా ఉన్న జీడీపీ విలువలో టెక్నాలజీ రంగ వాటా 7.5%గా ఉంది. ఈ క్రమంలోనే రానున్న 3 ఏళ్లలో కృత్రిమ మేధ, ఏఐ వంటి అత్యాధునిక నైపుణ్యాలతో ఇతర సామర్థ్యాలు కలిగిన దాదాపు 10 లక్షల మంది ఇంజనీర్ల అవసరముందని నాస్కామ్ అంచనా వేసింది. దేశంలో విద్య, శిక్షణ పరంగా గణనీయ స్థాయిలో మార్పులు చేయకపోతే ఈ గిరాకీని అందుకోలేమని పేర్కొంది. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఉన్న నిపుణుల్లో సగం మందికి పైగా ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ భద్రత వంటి వాటిపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ముఖ్య వ్యూహాధికారి సంగీతా గుప్తా వెల్లడించారు. కొత్తగా కళాశాలల నుంచి వచ్చే పట్టభద్రులతో ఆధునిక టెక్ ఉద్యోగాల్లో 25% మాత్రమే నింపగలవని తెలిపారు. వేగంగా మారుతున్న డిజిటల్ యుగంలో నైపుణ్య శిక్షణ అనేది ఒక్కరోజులో జరిగేది కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఐటీ సేవలు అందిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నిపుణుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్ప్, యాక్సెంచర్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడేందుకు భారతీయ ఐటీ కంపెనీలకు ఇది ఒక ప్రతికూలతగా మారుతోంది. సరైన నైపుణ్యాలు లేకపోవడంతో 80,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టలేమని గత నెలలో టీసీఎస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏఐలో శిక్షణ పొందే తన ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసింది. మరోవైపు దిగ్గజ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సంస్థ ఎల్&టీ లిమిటెడ్ కూడా తన ఐటీ ఆధారిత సేవల యూనిట్లో 20,000 మంది ఇంజనీర్లు అవసరముందని గత నెలలో ప్రకటించింది. అయితే దేశంలో విద్యా వ్యవస్థ పాఠశాల స్థాయి నుంచి సరిగా లేదని, ఉద్యోగ విపణికి అవసరమైన నైపుణ్యాలను కళాశాలల్లో సైతం అందించడం లేదని నాస్కామ్ తెలిపింది. డిజిటల్ ప్రతిభావంతుల గిరాకీ సరఫరా అంతరం ప్రస్తుతం 25% ఉండగా 2028 నాటికి ఇది 29%కి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో విద్యా విధానంపై ఇటీవల ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఆందోళన వెలిబుచ్చారు. పాఠశాల విద్య కూడా లేని వారి కంటే ఎక్కువ చదువులు చదివిన యువతరానికి ఉపాధి తక్కువగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక కూడా హెచ్చరించింది.